ఎన్ని జతలు చెప్పులు పోతున్నా దరిద్రం మాత్రం పోవట్లేదేంటి సార్? మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎన్ని రోజులైందో కూడా గుర్తులేదు. 6 నెలల టైం ఉంది కదా, కొంచెమైనా ఆలోచిస్తుందేమో అనుకున్నాను. రోజులైతే గడిచాయి కానీ తను మాత్రం అక్కడే ఉండిపోయింది సార్. సార్, ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాం, శాలరీ పడుతుంది, మూసేద్దాం అన్న కంపెనీని నిలబెట్టాం. కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే డివోర్స్ నాపలేమా? అర్థం చేసుకోవాలని తనకు లేనప్పుడు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఉపయోగం ఉండదు సార్. బాధపడకండి సార్. మా అమ్మ ఎప్పుడో మాట చెప్తుండేది, బ్రతుకు మార్చే రోజుల్ని పరువు మోసే తీరులే నిర్ణయిస్తాయరా అని. మనకి మంచి రోజులు వస్తాయి సార్. ఎదురు చూడడంలోనే కాలం అంతా గడిచిపోతుంది సార్. పచారీ కొట్టువాడు ఫోన్ చేశాడు సార్. మీ ఇంట్లో పాత న్యూస్ పేపర్లు ఉంటే పడేయొద్దు, పనికొస్తాయి అన్నాడు. కళ్ళు మూసుకుంటే కళ్ళలో కూడా పొట్లాలు గుర్తొస్తున్నాయి సార్. ఈ పెంటంతా నీరజ వల్ల వచ్చిందండి. దాన్ని ఏలారి కింద దోసి చంపేయాలండి. కోపం అన్ని వేళలా మంచిది కాదు సార్. ఊరుకోండి రావు గారు, మీరు మరీ సౌమ్యంగా ఆలోచిస్తారు. ఈ రోజు రక్తపాతం జరగాల్సిందే. రండి చెప్తాను. వర్క్ రాదని తెలిసి కూడా మిమ్మల్ని హైర్ చేసుకున్నాం చూడు, నన్ను అనాలి. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామని డే అండ్ నైట్ కష్టపడ్డాం మేము. అయినా క్లయింట్ ముందు కుప్పిగంతలు ఏంటండి? అడ్డగాడిలో పెరిగారు, కామన్ సెన్స్ ఉండకర్లా. మొన్న జెస్సీ ఏం మాయ చేసావే సమంత అన్నావు? అయిందా? బాగా అయిందా? వద్దు వద్దు అంటే ముద్దు చేసావు. ఇప్పుడు ముడ్డుకాడు కూడా నీళ్ళు లేకుండా చేసింది. అయినా చెక్ చేతికొచ్చే వరకు ఆగచ్చు కదండి. ఇస్పేట్ 9 జోకరా, పిల్లి జోకరా? ఇప్పుడు తెలుసుకుని ఏం పీకాలి? సత్య చీట్ చేశాడు కార్తీక్. చిన్నప్పటి నుంచి ఆడుతూనే ఉన్నా, పిల్లే కదా జోకరు. బ్యాలెన్స్ చెక్ రాలేదని నేను బాధపడుతుంటే ఈవిడేంటి కార్తీక్ ఇంకా జోకర్ దగ్గర ఆగిపోయింది? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఆవిడకి సెన్స్ పని చేస్తే కదా. చా, శాలరీ వస్తే రిజైన్ చేసి పెళ్లి చేసుకుని యూఎస్ పోదామనుకున్నా. మరే ఇప్పుడు అమెరికా వెళ్ళడానికి సార్జీకి కూడా డబ్బులు లేవు ఆవిడకి. ర్యాపిడో బుక్ చేసుకోవచ్చు కదా, తక్కువలో అయిపోద్ది. అమెరికాకి ర్యాపిడో బుక్ చేసుకోవాలంట. ఏమీ తెలియని ఎడ్డిదాన్ని తీసుకొచ్చి సాఫ్ట్వేర్ లో పడేసావు. కడుపు నిండా తిని చాలా రోజులైంది కార్తీక్. నీకేంటి ప్రసాద్, ఏ గుడిలో నాన్న అన్నదానం పెడితే పోయి తినేసి వస్తావు. మా పరిస్థితి ఏంది? అదేమైనా అత్తారిలా జైత్రి, గుళ్ళో అన్నదానం. రోజు వెళ్తుంటే వాచ్మన్ కూడా వరస్ట్ గా చూస్తున్నాడు తెలుసా? నీరజ గారు, సత్య ఇవాళ ఆఫీస్కి రాలేదా? జైత్రి కాలిం చేశాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను గెలిచానన్న సిగ్గుతో వాడు ఆఫీస్కి రాలేదు. నీ కార్తీక్, నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఓ పాజిటివ్. అయితేరా. ఎక్కడికి? ఈ రోజు నీ కిడ్నీలు అమ్మైనా సరే మా అందరి శాలరీ సెటిల్ చేయి. అది కాదు ప్రసాద్, కొంచెం టైం ప్రసాద్, ఏదో చేద్దాం. పచ్చి బూతులు వస్తున్నాయి కార్తీక్ నిన్ను చూస్తుంటే. రావు గారు కూడా రిజైన్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఎందుకు? ఆయనకి పచారీ కొట్లో పొట్లాలు కట్టుకునే ఉద్యోగం దొరికింది. ఓహో, రావు గారు ఏంటి అది? ఇంకా మాటలు లేవు. కార్తీక్, రావు గారు కోపంగా వెళ్ళిపోతున్నారు. అంటే సూసైడ్ చేసుకుంటాడేమో. కార్తీక్, ఈ సగం బ్రెయిన్ నన్ను తీసుకొచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసావు కదరా. నరకటం మొదలు పెడితే నరకం బయట హౌస్ఫుల్ బోట్లు పడతాయి. రావు గారు, అతను ఎవరు అనుకుంటున్నారు? కార్తీక్. నా కత్తి కార్తీక్ ఎవడో తెలీదు. రావు గారు, ఓం శాంతి. ఓం శాంతి. సర్వే జన సుఖినో భవంతు. సుఖమా? ఎక్కడ్రా సుఖం? మెతుకుల కోసం ముష్టెత్తుకుంటున్నాం. ఈ దరిద్రుణ్ణి అన్నదానంకి తీసుకెళ్తే సాంబార్లో ముక్కలు రాలేదని గొడవ పడ్డాడ్రా. ఆగండి, ఇదంతా నా వల్లే కదా. ప్రాజెక్ట్ నేను కంప్లీట్ చేస్తాను. ఓరి దేవుడా, ప్రాజెక్ట్ కంప్లీట్ అయి పుష్కర కాలమైంది. ఇప్పుడు మీరేం పీక్తారు? అయిపోయిందా? ఏ నీరజా, క్లయింట్ కాళ్ళు పట్టుకునే తీసుకురా. ఈ రోజు చెక్ వచ్చిందా సరే సరే, లేదంటే ఈడికి బొక్క పెట్టేస్తా. ఎలా? సరే, నేను వచ్చే వరకు ఆఫీస్ జాగ్రత్త. నేను తీసుకొస్తాలే. జైత్రి, డిడ్ యు నోటీస్? రావు గారు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. చేతిలో కత్తుంది, కామ్గుండు. మర్చిపోయా. రావు గారు, కార్తీక్ ఏదో కావాలంట. అబ్బే ఏం లేదు, ఐఎమ్ జస్ట్ ఎ పపెట్. థ్యాంక్ యూ సార్, మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ వచ్చినందుకు. నేనెక్కడొచ్చాను? ఆవిడే తీసుకొచ్చారు. ఏం మాయ చేసిందో మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. రాకపోతే ఈవ్ టీజింగ్ కేసు పెడతా అని చెప్పి బెదిరించిందండి. ఊరుకోండి, మీ అభిమానం. అబ్బో సార్, ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయింది కదా. ఈ చెక్ మీద అందరి శాలరీ డిపెండ్ అయి ఉంది. ముందు క్లయింట్ తో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకోండి. సార్ సారీ సార్, కాల్ పట్టుకుంటాను సార్. రోజు అన్నదానంలో భోజనం చేయలేకపోతున్నాం సార్. అవును సార్, రోజు వంకాయ బఠానీ పెడుతున్నారు.